ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభా, మా హృదయంలో మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 7:20 చూద్దామండి. 25 చూద్దాం. ప్రసంగి 7:24 ఒకసారి చూద్దామండి. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? నిజమే కదండి. సత్యమైనది ఎప్పుడును కూడా దూరంగానే ఉంటుంది, బహుదూరంగా ఉంటుంది. దానిని పరిశీలించగలిగిన వారు ఎవరును కూడా సత్యమేది అసత్యమేది అనేది కూడా ఎవరును కూడా తెలుసుకోలేరు. అది అనుభవించిన తర్వాత మాత్రమే తెలుసుకుంటారు. మనం ఎప్పుడునూ కూడా సత్యమును అసత్యమునే మనము ఏంటనేది కూడా తెలుసుకోవాలి. మనము సత్యముగా మనం మాట్లాడామనుకో, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మనం ఏదైతే మనకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో దానిని బట్టి మనం అనుసరించి నడుచుకుంటే అది కూడా దేవునికి ఇష్టము. నీతిగా, నిజాయితీగా, ధర్మంగా నడుచుకుంటే దేవునికి ఇష్టం. కానీ మనుషులకు అదైతే మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి వలన మనము నష్టపోతున్నామేమో, వారి వలన మనకి ఏదో లాభం వచ్చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అన్నవాడు ఒకడున్నాడు, పైనుండి అన్నీ చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక రోజున తీర్పు కాలం అన్నది. ఆ రోజున ప్రతి ఒక్కరును కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రసంగి 8 చూద్దామండి. జ్ఞానముతో సములైన వాడెవడు? జరుగు వాటి భావమును ఎరుగువాడెవడు? మనుషులు జ్ఞానమును వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనమును మార్చబడును. జ్ఞానముతో సములైన ఎవరును కూడా సరి అయిన వారు ఎవరును కూడా లేరు. జ్ఞానముతో మాట్లాడేవారు ఎవరును కూడా లేరు. అభ్యాసము చేయగల వాడెవడు? మనుషుల జ్ఞానమును వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనమును మార్చబడును. నిజమే కదండి. జ్ఞానమును కలిగి ఉంటే, దేవుని యందు మనం జ్ఞానమును కలిగి ఉంటే మన ముఖము సూర్యోదయం వలె, తేజస్సు వలె ప్రకాశిస్తూ ఉంటుంది. మన మనుషుల ముఖము ఎలా ఉంటుందంటే, న్యాయమును అనుసరించి నడుచుకుంటే దానిని బట్టి వారి ముఖము తేజోమయముగా ఉంటుంది. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొనవని జ్ఞానమును చేసుకుని రాజులు కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. ఏంటి? నీవు దేవునికి ఒట్టు పెట్టుకునమని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడి ఉండి నేను చెప్పుచున్నాను. మనము దేవుని మాటకును లోబడి ఉండాలి. దేవుని మీద ఒట్టు పెట్టుకుని దేవునిని మనము అనుకుంటూ ఉంటాం. ఏమని? నేను ప్రభువా ఇలా చేస్తాను, అలా చేస్తాను, నిజంగా చేస్తానని. కానీ దానిని ఏం చేస్తాము? అక్కడ అది జరగడంతో దానిని మర్చిపోయి ఏం చేస్తాము? దానిని విడిచిపెట్టేసి వేరొక దానికి. కానీ మనం ఎప్పుడైతే ఒట్టు పెట్టుకుంటామో అప్పుడు దానిని నెరవేర్చకపోతే తన క్రియలను బట్టే దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. మనము చేసిన దానిని బట్టి మనం ఒట్టు పెట్టుకున్నామనుకో, కంపల్సరీ దానిని తీర్చుకోవాలి. రాజుల సమూహము నుండి అనాలోచనగా వెళ్ళకము, వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యములలో పుచ్చుకొనకము. ఎలాగో? రాజుల సమూహములో అనాలోచనగా వెళ్ళకము, వారు తాము కోరినట్లే నెరవేర్చును గనుక దుష్కార్యములలో మనము పాలు పంచుకోకూడదు. మనము ఒక దిక్కున కూడి, మనం స్త్రీలందరము కూడి ఏం చేస్తున్నాము? ఒక చిన్న కొడుకు పెట్టుకుంటున్నాం. అలాంటి దగ్గరికి వెళ్ళాలి, కానీ దుష్కార్యములు మాట్లాడే చోటకి వెళ్ళకూడదు. వారు మన దుష్కార్యములు మంచి చేసినప్పుడు ఎంతోమంది ఎంతో రకంగా అనాలోచనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అలా అనాలోచనమైన ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తాడు? దేవుడు తప్పక శిక్ష విధిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో, కానీ శిక్ష అనేది కంపల్సరీ ఉన్నది. ఏదో ఒక రోజున దేవునికి మనము లెక్క అప్పగించుకోవాలి. రాజుల అజ్ఞాన అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? నిజమే కదండి. రాజు అనగా మన రాజు యేసుక్రీస్తు. ఆయనతో మనం చెప్పగలమా? దేవుడు చూస్తున్నాడు కదా ప్రతిదీని. చూసినప్పుడు మనం చెప్పలేం కదా ఏం పని చేస్తున్నామని. దేవుడే నిర్ణయించాడు కాబట్టి మనం దేవుని పని చేయగలుగుతున్నాం. దేవుని నిర్ణయం కానీ
ఎడబాటు కానీ లేకపోతే దేవుని ఏర్పాటు కనుక లేకపోతే మనం ఏది కూడా చేయలేము. ధర్మమును ఆచరించు వారికి కీడు ఏమీ సంభవించదు. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందురు. ఏంటదండి? ధర్మమును ఆచరించువారు కీడుకు జరగదు. నిజమే కదా, దేవుని కార్యం చేయాలంటే అది మేలు. దేవుని కార్యం చేస్తున్నామంటే, దేవుని బోధ చేస్తున్నామంటే, దేవుని పరిచర్య చేస్తున్నామంటే అది ఒక మంచి క్రియ. ఆ క్రియను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. దేవుని కార్యం చేసినప్పుడు తగిన సమయమందు తగిన ఫలితము ఇస్తానని చెప్పుచున్నాడు. మనము ధర్మశాస్త్రమును అనుసరించాలి. ధర్మమును ఆచరించే వారికి కీడు ఏమీ సంభవించదు. సమయం వచ్చినప్పుడు న్యాయమునే జరుగునది. మనం ఓర్పు కలిగి సహనమును కలిగి ఉంటే సరైన సమయం ఉంది దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరము కూడా దేవునికి లెక్క అప్పగించుకుంటాము అని జ్ఞాన మనస్సును కలిగి తెలుసుకుందురు. ప్రతి సంగతిని విమర్శించుచు సమయమున ఏర్పడుచున్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు భారమగును. ఏంటదని? ప్రతి సమయమునందు జ్ఞానమును మనస్సును తెలుసుకుందును. ప్రతి సమయమును తన విమర్శన దినమున సమయమును ఏర్పడును. లేని ఎడల మనుషులు చేయు కీడు బాధాకరముగా సంభవించును. ప్రజలు ఏం చేస్తున్నారు? మనుషులు ఏం చేస్తున్నారు? ఎదుటి వారికి కీడు చేయటానికే తప్ప కానీ మేలు చేయుటకు ఏది కూడా వారు రావట్లేదు. ఎందుకంటే వారు చేసేది రైటు, వారు చేసేది న్యాయము, వారు చేసేది ధర్మము కాబట్టి వాళ్ళు చూసి వార్చలేకపోతున్నారు. కానీ దేవుడికి ఒక రోజున నీవు నేను కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఏం చేసినాను కూడా ఎక్కడ చేసినాను సరే దేవునికి మనము లెక్క అప్పగించుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా సిద్ధపడు. తగిన సమయమందు మనకి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. తగిన సమయమందు మనలను హెచ్చిస్తానంటున్నాడు. కీడుకు బహుగా భారమాగును. ఏంటి? ఎదుటి వారిని చూసి విమర్శించినప్పుడు ఏ సమయమునైనా సరే దేవుడు మనుషులు చేయి కీడు బహుగా బాధకరం. మనుషులు మనల్ని బాధ పెట్టవచ్చేమో, కానీ దేవుడైతే దానిని బహుగా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించును వారికి తెలియజేయవారెవరు? నిజమే కదండి, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో కూడా ఎవరికి కూడా తెలియదు. అది ఎలాగ వచ్చినో ఎలాగ వెళ్ళినో కూడా ఎవరికి కూడా తెలియదు. దేవుడు ఏదో ఒక సమయమున దేవుడు తప్పగానే మనకి ఏది కూడా సాధ్యం కాదు. దేవుని వలన మాత్రమే మనకి సాధ్యమవుతుంది. సమస్తమును కూడా దేవుని మీద వేసుకుంటే తగిన సమయమందు మనకి తగిన అంతవరకు మనం వేచి చూడాలి. మన ఓర్పును సహనమును కలిగి ఉండాలి. నిత్యము కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. కొనియాడబడేవారిగా ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుని రాకడ కొరకు ఎదురుచూడం. మనం ఈ మనుషులు పెట్టిన నిందలకు కాదు, ఈ మనుషులు వేసే విమర్శనలు కాదు, ఈ మనుషులు హింసించే మాటలకి మనము లోబడకూడదు. దేవుని యొక్క వాక్యమునకును దేవుని యొక్క మాటకును లోబడి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల మీకు శ్రమ, మన అందరికీ కూడా శ్రమ అని అంటున్నాడు. సువార్తను ప్రకటించడం ద్వారా మనకి మేలు కలుగుతున్నది, కానీ ఎక్కడను కూడా కీడు అనేది లేదు. సువార్తను ప్రకటిస్తేనే మనకి మేలు. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన వేళ ప్రతి ఒక్కరికి కూడా కీడే జరుగుతుంది తప్ప కానీ మేలు అనేది ఎక్కడనూ కూడా లేదు. మన సత్యముని అనుసరించి నడుచుకోవాలి. నీతిని, ధర్మమును, న్యాయమును నడుచుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎలా ఉండి మాట్లాడుతూ ఉంటుంది, దేవుని కృప. దేవుడు ఎన్నుకోకపోతే మనము ఏది కూడా చేయలేము. మనం చెప్పాలనుకున్నా కూడా ఎదరికి వెళ్ళి మనం చెప్పలేము. దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించినాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. గ్రుడ్డి వారిని, కృంటి వారిని, మోగవారిని, చెవిటి వారిని కూడా దీవించమని అడుగుచున్నాం. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకు స్వస్థపరచు, బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా.
నాయన అసూయ రాగభావములు లేకోకుండా ప్రభ మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. శోధన నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. వేదన నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ఆటోలో వెలిచిన, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ప్రయాణమై వెలిచిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారి గృహాలకి క్షేమంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వారి పరిపాటల ఎందు మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. గెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని ప్రభ దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ఎవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులందు ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో బాధపడుచున్నారు ప్రభ. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. మనశ్శాంతి లేక బాధపడుచున్నారు ప్రభ. మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభ. స్వస్థపరచమని, బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతల్ని, చంటబడ్డతలని, యవనైన ప్రభ ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఆపరేషన్ చేయించుకున్న వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభ గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను ప్రభ క్షేమంగా వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. నాయన ప్రభ ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఏ ఇంట్లో అయితే మనశ్శాంతి లేవు ప్రభ వారందరికీ మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాను ప్రభ. మెడికల్కి వెళ్ళిచుండగా వచ్చుచుండగా వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును మా నిత్యాహారము నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి, దృష్టి నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.